ఈరోజు జనసేన పార్టీ నిర్వహించే ఈ పత్రికా సమావేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని విధానాలు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో రైతన్నకే పెద్దపీట వేస్తామని, వ్యవసాయ రంగాన్నే ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని, రైతు జీవితాలనే మార్చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఒక అంతర్జాతీయ సంస్థ KPMG కన్సల్టెంట్స్ని కూడా వీళ్ళు హైర్ చేసి రైతు భరోసా కేంద్రాలు ఒక గేమ్ చేంజర్గా, అంటే కనివిని ఎరుగని రీతిలో వ్యవసాయ రంగంలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా ఈ రైతు భరోసా కేంద్రాలు సుమారు 10,780 రైతు భరోసా కేంద్రాలు మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్టు 2020లో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత 2 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ, మా నాయకులు, మీ అందరం కూడా అనేక జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు మన రాష్ట్రంలో ఒక పెద్ద స్కామ్ అనేది మేము చెప్పుకుంటూనే వచ్చాం. ఈ 10,780 రైతు భరోసా కేంద్రాలు మంజూరు చేసినప్పుడు చివరికి ఆ సంఖ్యని 10,448కి ఈ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి జాతీయ ఉపాధి హామీ పథకంతో లింక్ పెట్టి 2,300 కోట్ల రూపాయలు వీళ్ళు ఈ భవన నిర్మాణాల కోసం వాళ్ళు వెచ్చించారు. అంటే ఈరోజు తుఫాను వచ్చినప్పుడు మనం గ్రామాల్లో పర్యటిస్తుంటే రైతుల్లో ఉన్న ఆందోళన ఏంటంటే, కనీసం పంట కాలువలు కానీ, మురుగునీటి కాలువలు కానీ ఏవి కూడా వీళ్ళు కనీసం పూడిక తీయలేదు. ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రావాల్సిన పనులు, ఆ నిధులు మన గ్రామాలకి కేటాయించకుండా వ్యవసాయ రంగానికి అపార నష్టం కలిగించారనేది ప్రతి రైతు పాపం ఎంతో ఆందోళనతో, ఆవేదనతో చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ రైతు భరోసా కేంద్రాల కోసం 2,300 కోట్ల రూపాయలు వీళ్ళు జాతీయ ఉపాధి హామీ పథకం కింద తీసుకొచ్చి ఈ 4.5 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏంటంటే కేవలం 3,200 కట్టారు. 3,200 కట్టి ఒక 3,000 సగంలోనే వదిలేశారు. ఇంకొక 4,500 అసలు పూర్తిగా వ్యవసాయ శాఖ దీన్ని అబాండన్, అంటే వదిలేశారు. వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఇవి కేవలం పేపర్ పైనే ఉన్నాయి ఈ రైతు భరోసా కేంద్రాలు. అంటే ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా ఒక వ్యవసాయ రంగం మన దేశంలోనే ఈ రోజుకి కూడా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎక్కువ శాతం ఉపాధి కల్పించే రంగం ఇది. ఇటువంటి రంగాన్ని కూడా వీళ్ళు ఏ విధంగా నష్టం కలిగించే విధంగా కొన్ని విధానాలు తీసుకొచ్చి రైతన్నకి ఇబ్బంది పెట్టే విధంగా చేశారో మీ అందరికీ అర్థం అవ్వాలి. మరి ఈ రైతు భరోసా కేంద్రాలకి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించిందో ఒకసారి చూస్తే, ఏ సంవత్సరం అయితే వాళ్ళు ప్రకటించాలో 2020 నుంచి 2021 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్లు ఇచ్చారు. 2021 నుంచి 2022 వరకు బడ్జెట్కి అలొకేషన్ ఎంత ఇచ్చారో కూడా ఎవరు తెలియదు అసలు, దానికి వివరాలు లేవు. 2022-23లో 18 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ సంవత్సరం 2023-24లో 40,46 లక్షల ఇది బడ్జెట్ అలొకేషన్. అంటే ఇప్పటి వరకు మీరు ఎంత ఖర్చు ఎంత ఇది చేశారండి? 156 కోట్ల రూపాయలు మీరు ఈ 5 సంవత్సరాల్లో ఈ రైతు భరోసా కేంద్రాలకి ఇచ్చి అన్నదాత గురించి ఈ విధంగా మీరు శాసనసభలో మాట్లాడి ఎంత మోసం చేశారో ఈ రోజున క్షేత్రస్థాయిలో పర్యటిస్తే మీకు అర్థమవుతుంది. చాలా రైతు భరోసా కేంద్రాలు అద్దెకి తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో నేను పర్యటించి నేను చెప్తున్నాను వాస్తవాలు. సంవత్సరం నుంచి అద్దె చెల్లించలేదు. రైతు భరోసా కేంద్రాలకి ఇవ్వాల్సిన అద్దె రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచి అక్కడ స్థానికంగా ఉన్న యాజమాన్యాలకి ఇబ్బంది కలిగే విధంగా ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అద్దె ఇవ్వలేదు. ఫ్రస్ట్రేషన్లో పాపం చాలామంది తలాలు వేసేసారు లాభం లేదని. ప్రతి రైతు భరోసా కేంద్రంలో కనీసం 5 ఎంప్లాయీస్ ఉంటారని వీళ్ళు చెప్పారు. ఈరోజు ఎంతమంది ఉన్నారండి? ఒక్కరు, కేవలం ఒకే ఒక ఎంప్లాయీని వీళ్ళు పెట్టారు.
ఎక్కడ చూసినా ఒక 20 అంశాల గురించి వీళ్ళు ప్రస్తావిస్తూ ఈ 20 కార్యక్రమాలు కూడా రైతు భరోసా కేంద్రాల్లో ఒక నాలెడ్జ్ సెంటర్గా, ప్రతి గ్రామంలో ఒక నాలెడ్జ్ సెంటర్గా మేము మార్చేస్తాం వ్యవసాయ రంగాన్ని ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా అని చెప్పిన వ్యక్తులు చివరికి రైతుకి అందించాల్సిన పరికరాలు, తైవాన్ స్ప్రేలు కానివ్వండి, టార్పాలిన్లు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, రోటోవేటర్లు కానివ్వండి, వీటన్నిటిని కూడా మార్కెట్ ధర కన్నా ఎక్కువగా అమ్మే విధంగా తీసుకొచ్చారు. విత్తనాలు కూడా మార్కెట్ ధరలో లభించే ధర కన్నా ఎక్కువ రేటుకి ఇక్కడ అమ్ముతున్నారు. ఎందుకంటే ఒక 39 కంపెనీలతో వీళ్ళు ఎంఓయూ చేసుకున్నారు. విత్తనాల సరఫరా కోసం ఒక 39 కంపెనీలతో ఎంఓయూ చేసుకుని ఈ 39 కంపెనీల నుంచి వచ్చే విత్తనాలే వీళ్ళు సరఫరా చేసుకుంటూ అధిక ధరలకు అమ్ముతున్నారు.